అంగన్వాడీలో ఆశాలతో 500 వంట గ్యాస్ దరఖాస్తుల పరిశీలన. మొబైల్ యాప్లో వివరాల నమోదు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహాలక్ష్మిలో ఒకటైన 500కు వంట గ్యాస్ సిలిండర్ అందచేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాల్లో అంగన్వాడీ ఆశాలతో 500 వంట గ్యాస్ దరఖాస్తులు పరిశీలన చేసి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో ఇదొకటి. ఈ వంట గ్యాస్ సిలిండర్ అందజేయడానికి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఈ వచ్చిన దరఖాస్తులను అంగన్వాడీలు ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయించాలని, 30 దరఖాస్తులను ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ కార్డు, ఎల్పిజి కంపెనీ పేరు, వినియోగదారు నంబర్, పాస్బుక్, డెలివరీ రసీదు నంబరు పరిశీలించి అర్హతలు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డు ప్రకారము ఎల్పిజి కంపెనీ పేరున వినియోగదారుల సంఖ్య యాప్లో నమోదు చేస్తారు. ఇది మొబైల్ యాప్లోకిన బుధవారం అన్ని జిల్లాలకు పంపిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు, కార్యదర్శి, పౌర సరఫరాలు, జిహెచ్ఎంసీ కమిషనర్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద డైరెక్టర్ జనరల్ పరిశీలిస్తారు. అంటే కొత్త ప్రభుత్వము ఈ మేనిఫెస్టో 6లలో ఈ 500ది ఏదైతే వంట గ్యాస్ దరఖాస్తున్నో ఈ విషయంలో వివరణ ఇచ్చేసి ప్రజలకు ముందు జాగ్రత్తగా ఇదిగినొకటి నెరవేర్చడానికి చేసిన